బీహార్ సీఎంగా నితీష్ కుమార్ కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పాట్నాలోని గాంధీ మైదాన్లో జరిగే ఈ కార్యక్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో పాటు ఎన్డీఏ కూటమి నేతలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. నితీష్ కుమార్ తో పాటు బీజేపీ, ఎల్జేపీకి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. మంత్రివర్గ కూర్పుపై భాగస్వామ్య పక్షాల మధ్య ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రతి 6 ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి ఫార్ములాకు ఎన్డీఏలోని పార్టీలు సూత్రప్రాయంగా యాక్సెప్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 89 స్థానాలు, జేడీయూ 85 సీట్లు గెలుచుకోవడంతో ప్రతి 6 ఎమ్మెల్యేలకు ఓ మంత్రి పదవిని కేటాయించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ ఫార్ములా ప్రకారం బీజేపీకి 15 లేదా 16, ఇక జేడీయూకు 14, ఎల్జేపీ పార్టీకి 3, ఆర్ఎల్ఎం, హెచ్ఏఎంలకు ఒక్కొక్కటి చొప్పున మంత్రి పదవులు లభించే ఛాన్స్ ఉంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, బీహార్ సీఎంగా 10వ నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎవరెవరు గెస్టులు హాజరవుతున్నారు? రాధిక, బీహార్ 10వ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు నితీష్ కుమార్. ఈరోజు ఉదయం 11:30 గాంధీ మైదానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇక ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నిన్న రాత్రే పాట్నా చేరుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇటు ఎన్డీఏ పార్టీకి సంబంధించిన నేతలందరితో, ఇటు బీజేపీ అలాగే ఎన్డీఏ ఇతర భాగస్వామ్య పక్షాలందరితో కూడా నిన్న వారిద్దరూ సమావేశమయ్యారు. ఇక నిన్న ఎన్డీఏ పార్టీకి సంబంధించిన సమావేశంలో ఎన్డీఏ పక్ష నేతగా నితీష్ కుమార్ను అందరూ ఏకపక్షంగా వారి యొక్క ప్రతిపాదన తెలియజేశారు, వారి అభిప్రాయం తెలియజేశారు. తర్వాత ముఖ్యమంత్రిగా ఆయనను ఎన్నుకున్న తర్వాత బీహార్ గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం పలకాల్సిందిగా ఆయన కోరిన నేపథ్యంలో ఈరోజు ముహూర్తం ఖరారు చేశారు గవర్నర్. దానిలో భాగంగా ఈరోజు ఉదయం 11:30 నితీష్ కుమార్ చేత 10వ ప్రమాణ స్వీకారం అనేది ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేయబోతున్నారు. ఇక దీంట్లో పోర్ట్ఫోలియోలకు సంబంధించి బీజేపీకి స్పీకర్ పదవి దక్కబోతుంది, డిప్యూటీ స్పీకర్ పదవి జేడీయూకు ఇవ్వనున్నారు. ఇక 2 మిత్రపక్షాలు ఏవైతున్నాయో హెచ్ఏఎం కానీ ఆర్ఎల్ఎం వారి ఇరు పార్టీలకు ఒక్కొక్క మంత్రి పదవి అనేది ఇవ్వబోతుంది. మీరు చెప్పినట్లుగా 6 ఎమ్మెల్యేలు ఉన్న ఒక్కొక్కరికి 6 ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి ఇచ్చేలాగా కూడా ఒక ఒప్పందం కుదిరింది. దానిలో భాగంగా గతంలో ఏదైతే ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఉన్నారు, డిప్యూటీ సీఎంగా సామ్రాట్ చౌదరి పదవి బాధ్యతలు చేపట్టబోయే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం 20 నుంచి 30 మంది మంత్రులు కేబినెట్లో కొలువు తీరనున్నారు. అయితే గతంలో కూడా చూసుకుంటే కనుక ప్రభుత్వాలు ఏదైనా ముఖ్యమంత్రిగా మాత్రం నితీష్ కుమారే ఉంటారు. అంటే అందుకనే నితీష్ కుమార్ను పల్టీ నితీష్ అనేవారు. అంటే ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళడం, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలోకి వెళ్ళడం, ఇలా 10వసారి ముఖ్యమంత్రిగా పార్టీలు మారినప్పటికీ కూడా ప్రజలకు బీహార్ను అభివృద్ధి చేసి ప్రజలకు న్యాయం చేసి సంక్షేమ పాలన అందించడం వల్లే బీహార్ ముఖ్యమంత్రిగా మరోసారి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ కూడా జేడీయూ నేతలు కానీ బీహార్ ఓటర్లు కూడా చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే బీహార్ సీఎంగా నితీష్ కుమార్ 10వసారి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతుంది. ఉదయం 11:30 ఈ కార్యక్రమానికి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ హాజరు కానున్నారు. ఇటు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. థాంక్యూ శివ.